అందరికీ నమస్కారం. దొందు దొందే ఇద్దరూ ఒక్కటే, ఎందుకు పనికిరాని వాళ్ళు అన్న అర్థంలో ఈ పలుకుబడిని ఉపయోగిస్తుంటారు. దొందు దొందేరా కొండప్ప అని కూడా అంటూ ఉంటారు. దీనికి ఓ కథ కూడా ఉంది. పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అత్తవారింటికి పల్లకీలో బయలుదేరారు. కొంత దూరం వెళ్ళిన తరువాత బోయలు ఒక చెరువు గట్టున పల్లకీని దించి చెరువులో మంచినీళ్ళు తాగడానికి వెళ్ళారు. ఒక బోయవాడు మట్టుకు పల్లకీ దగ్గరే ఉన్నాడు. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. పల్లకీలో పెళ్ళికూతురు తల వంచుకొని కూర్చుంది. భార్యతో ఎలాగో ఒకలాగా మాట్లాడాలని తహతహలాడుతున్న పెళ్ళికొడుకు పక్కన ఉన్న చింత చెట్టు పూతతో నిండి ఉండటం చూసి ఏదో ఒకటి చెప్పి ఆమెను మాటల్లో దించాలని, చింతతెత్తు పువ్వు పూతిందే అన్నాడు. మౌనంగా ఉన్న పెళ్ళికూతురు, పూతే కాలం వస్తే పూత పూయకుండా ఉంటుందా అన్నది. పక్క నుండి వీళ్ళ మాటలు వింటున్న బోయవాడు దొందు దొందే అన్నాడు. అసలు విషయం ఏమిటంటే ఆ ముగ్గురు నత్తివాళ్లే. ఒకరికి నత్తి ఉందనే విషయం మరొకరికి ముందుగా తెలియదు. ఆ సంఘటన వల్ల వచ్చిన పలుకుబడి ఈనాటికి ప్రత్యేకంగా పల్లె ప్రాంతాల్లో వింటూనే ఉంటాం. దొందు దొందే అని.